అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాభిమానానికి పెన్నిది, బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త, రాజకీయవేత్త, క్రీడాభిమాని, కళాభిమాని అయినటువంటి నన్నపనేని వెంకట్రావు గారిది ఈ విధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలా చేసుకోవటం, ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా ఆనందంగాను అదృష్టంగాను భావిస్తూ ఉన్నారు. ఒక కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ మంచిది పెట్టడం కానీ, అందరినీ ఆర్గనైజ్ చేస్తూ ఒక రిక్రియేషనల్ క్లబ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా సామాజిక స్పృహతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవటం కానీ, నేను ఇంకోటి విన్నాను, తెనాలి మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కూడా వారి పాత్ర ఉంది అని. ఇవన్నీ చేసినటువంటి గొప్ప వ్యక్తులని ఈ విధంగా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఇవన్నీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఒక సక్సెస్ కానీ డిఎన్ఏలో వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి జీవితాలు ఇట్లా వెళ్తాయి కానీ ఏదో ఒక రోజు మళ్ళీ వస్తుంది. మీరు కూడా మంచి గొప్ప నాయకులుగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారని కోరుకుంటా ఉన్నాను. సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో, ఒకళ్ళు దక్షిణామూర్తి గారు. తెనాలి డాక్టర్ అంటే దక్షిణామూర్తి గారి పేరే. ఎక్కడైనా సరే, అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కూడా స్టేట్లో తక్కువ ఖర్చుతో తక్కువ టెస్టులు రాసి, అదేవిధంగా తక్కువ మందులు రాసి, పేదవాడి గురించి ఆలోచించి, సమాజ స్పృహతో, ధార్మిక భావంతో, అంటే అలు పెరగకుండా ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకి సేవ చేసుకున్నటువంటి వారికి ఇలాంటివి ఎన్నో అవార్డులు రావాలి అని కోరుకుంటూ, గతంలో పెద్దలు చేసిన కార్యక్రమాల్ని భావితరాలకి ఆదర్శవంతంగా నిలబడడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నన్నపనేని కుటుంబాన్ని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా భాస్కర్కి కూడా. ఆ రోజుల్లో ఆయన నిర్మాణం చేసిన బ్రిడ్జిల వల్లనే మనం అందరం కూడా ఈరోజు తిరగలుగుతున్నాం, ప్రయాణం చేయగలుగుతున్నాం అనే మాట పదే పదే మనం గ్రామాల్లో వింటూనే ఉంటాం. నన్నపనేని వెంకట్రావు గారు స్థాపించిన కాలేజ్ గురించి ఒక తెనాలికే కాదు, ఈ ప్రాంతం మొత్తం, రేపల్లె నియోజకవర్గం నుంచి కానివ్వండి, వేమూరు నియోజకవర్గం నుంచి కానివ్వండి, బాపట్ల నుంచి కానివ్వండి, అందరూ కూడా వచ్చి ఇక్కడ చదువుకుని తెనాల్లో చదువుకున్నామని గర్వపడే విధంగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. సో అటువంటి వ్యవస్థను ఆయన స్థాపించి ఈ ప్రాంతానికి నిజంగా చాలా ఎనలేని కృషి చేశారు. అద్భుతంగా ఆయన అందించిన సేవల్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం మీ ట్రస్ట్ ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. మనం కూడా ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా కొత్త ఆలోచనలతోటి తప్పకుండా ఒక మంచి గ్రంథాలయం నిర్మాణం చేసుకుని మరొకసారి ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా, ఆ లైబ్రరీ మూవ్మెంట్ని మనం నిలబెట్టుకునే విధంగా తప్పకుండా తెనాల్లో మనం దాన్ని కృషి చేస్తానని సుధాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడ కూడా నేను కానీ, చంద్రశేఖర్ గారు కానీ, ఆలపాటి రాజా గారు కానీ ఎప్పుడు కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రజల్లో ఉన్న ఆలోచనని అంతిమంగా ప్రభుత్వం నుంచి మేము చేయగలిగేది ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా వాటిని ప్రజల ఆకాంక్ష మేరకు పనులు చేసుకుంటూ వెళ్ళాం. సో అభివృద్ధిలో ఎక్కడ వెనకడుగు వేయకుండా సంక్షేమాన్ని కూడా నిలబెట్టుకుని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా అధికంగా ఏదో విధంగా మన ప్రజలకు ఉపయోగపడాలనే తపనతోటి మనం కలిసి ముందుకెళ్దాం. దాంట్లో భాగంగా నిజంగానే ఈరోజు మనం గర్వపడాలి దక్షిణామూర్తి గారి గురించి.
మనందరం ఎంత చెప్పినా నిజంగానే చాలా తక్కువ ఆయన గురించి. ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, పేషెంట్లు అయితే ఇప్పుడు ఉన్న డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, వివిధ టెస్టులు కానివ్వండి, ఏది సంబంధం లేకుండా పేషెంట్ని చూడగానే ఆయన డయాగ్నోస్ చేసి ఇమ్మీడియట్గా సింపుల్ మెడికేషన్ తోటి వాళ్ళకి ఆయన ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా ఆయన తీసుకునే చర్యలు నిజంగా మనం అందరం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ రోజున ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళిద్దరిని మనం సన్మానం చేసుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. పుస్తక పరిచయాన్ని, పుస్తక సేకరణని, వీళ్ళన్నింటినీ ఒక దృక్పథంతో, సంకల్పంతో చేసినటువంటి ఘనత పెద్దలు లంకా సూర్యనారాయణ గారికి. అలాంటి వ్యక్తి ఈరోజు సన్మాన గ్రహీత. నేను నన్నపనేని వెంకట్రావు గారి వర్గం అని చెప్పుకునే వారిని మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ నన్నపనేని వెంకట్రావు. ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకుంటూ ఉంటారు రాజకీయాలు. నేను ఆల్పాటి వెంకట్రావు గ్రూప్ అని, లేకపోతే నేను నన్నపనేని వెంకట్రావు గ్రూప్ అని. కానీ గొప్ప విషయం ఏంటంటే నన్నపనేని వెంకట్రావు గ్రూపులో చాలామంది పైకి వచ్చారు. వాళ్ళు విఎస్ఆర్ కాలేజ్ పెట్టారు అంటే ఎన్నో లక్షల మందికి విద్యను ఇస్తున్నటువంటి సరస్వతి నిలయం విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజ్. అదేవిధంగా ఈ ప్రాంతంలో జంపన్ షుగర్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు నన్నపనేని వెంకట్రావు. ఆ రోజున ఎట్లా ఉండేదంటే రాజకీయాల్లో నన్నపనేని వెంకట్రావు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, ఆలపాటి వెంకటరామయ్య గారు, కల్లూరు చంద్రమౌళి గారు వీళ్ళందరూ రోడ్లు, వంతెనలు, ఇవాళ మన యొక్క పట్టణంలో పాత వంతెనలన్నీ కూడా 3 కాలువలు, మన ప్రాంతం అయితే 3 కాలువలు కలిగినటువంటి తెనాలి ప్యారిస్ మీద వంతెనల నిర్మాణం ఆ రోజున గ్రామాలకి అనుకువగా ఏంటంటే వస్తు కల్పించినటువంటి పెద్దలు ఆలపాటి వెంకటరామయ్య గారు. అల్టిమేట్ ఏంటంటే సమాజాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, ఒక రకంగా చెప్పండి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా బ్రిడ్జిని ప్రమోట్ చేసినటువంటి, బ్రిడ్జ్ అనగానే నన్నపనేని వెంకట్రావు అని చెప్పి గుర్తుకొచ్చేలాగా ప్రత్యేకంగా బ్రిడ్జ్ విషయంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.